నమస్తే అందరికీ. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 935 ఎస్ఎఫ్టీ 2 బిహెచ్‌కే ఫ్లాట్ రెడీ టు మూవ్ ఇన్ ఫ్లాట్‌తో ముందుకు రావడం జరిగిందండి. ఈ ఫ్లాట్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ విషయం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇది వచ్చేసి డైరెక్ట్‌గా ఓనర్ ఫ్లాట్ అండి. ఇక్కడ ఉన్నటువంటి ఏరియా ఫుల్‌గా డెవలప్ అయిందండి. చాలా మంచి ఏరియాలో ఉంటుంది. ఈ ఏరియా యొక్క డీటెయిల్స్, ఈ ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ రేటు విషయం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా ఈ ఫ్లాట్ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి కమిషన్ పే చేయకుండా తక్కువ ధరలో సేల్ చేస్తున్నటువంటి రెడీ టు మూవ్ ఇన్ 2 బిహెచ్కే ఫ్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యూన్గా ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇలాగే మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు రావడానికి మోటివేషన్గా ఉంటుంది. ఇదే విధంగా మీ యొక్క ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్లో కన్స్ట్రక్ట్ చేస్తారండి. నార్త్ వైపు వచ్చేసి 30 ఫీట్ రోడ్, ఈస్ట్ వైపు వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉంటుంది. అపార్ట్మెంట్ వచ్చేసి 306 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. హెచ్ఎండి అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. అపార్ట్మెంట్కి వచ్చేసి ఫుల్గా వెంటిలేషన్ ఉంటుందండి. అపార్ట్మెంట్కి రైట్ సైడ్ వచ్చేసి కమ్యూనిటీ హాల్ ఉంటుంది, ఈ కాలనీకి సంబంధించినటువంటిది. ఫ్యూచర్లో ఎలాంటి కన్స్ట్రక్షన్ రాదు కాబట్టి అపార్ట్మెంట్కి అయితే మంచిగా వెంటిలేషన్ వస్తుందండి. ఈస్ట్ వైపు రోడ్ ఉంటుంది అండ్ ఇటువైపు రోడ్ ఉంటుంది. 3 సైడ్ నుంచి వెంటిలేషన్ వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా చూస్తున్నామండి. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేషియస్గా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా చూస్తున్నాము. పార్కింగ్ ఏరియా వచ్చేసి మనకి సఫిషియెంట్గా రావడం జరిగిందండి. అపార్ట్మెంట్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు. 2 వైప్స్ గేట్ రావడం జరిగిందండి, ఈస్ట్ వైపు అండ్ నార్త్ వైపు. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా చూస్తున్నాము. ఇక్కడ ఎమ్యూనిటీస్ వచ్చేసి కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, సీసీటీవీ సర్వేలెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు, లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా చూస్తున్నాము. అపార్ట్మెంట్కి ఇండివిజువల్గా ట్రాన్స్ఫార్మర్ తీసుకోవడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ ఏరియా, ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేశారు. అపార్ట్మెంట్కి G+4 పర్మిషన్ తీసుకొని 4 ఫ్లోర్స్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఈచ్ ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ చొప్పున టోటల్గా 8 ఫ్లాట్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేశారండి. ఏదైతే మనం ఫ్లాట్ సేల్కి తీసుకొచ్చామో ఇది వచ్చేసి డైరెక్ట్గా ఓనర్ యొక్క ఎలివేషన్, పార్కింగ్ ఏరియా, అపార్ట్మెంట్ ముందర ఉన్నటువంటి రోడ్డు ఏరియా అంతా క్లియర్గా కవర్ చేసుకొని ఏదైతే సేల్కి తీసుకొచ్చామో ఫ్లాట్ అనేది క్లియర్గా చూస్తున్నామండి. ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఈస్ట్ వైపు ఒక ఫ్లాట్ రావడం జరిగింది. సెకండ్ ఫ్లాట్ కూడా ఈస్ట్ వైపులో ఉంటుందండి. ఏదైతే ఇటువైపు ఉన్నటువంటి ఫ్లాట్ ఉందో ఇది మనం సేల్కి తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా చూస్తున్నాము. ఈ ఫ్లాట్ యొక్క సైజ్ వచ్చేసి 935 ఎస్ఎఫ్టీతో ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఫ్లాట్ యొక్క మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. చౌకట్ వచ్చేసి పూర్తిగా టేకుడ్తో చేయించారు అండ్ మంచి క్వాలిటీగా ఉన్నటువంటి డోర్ అనేది రావడం జరిగింది. 935 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ అండి. 2 బిహెచ్కేతో ఉంటుంది, రెడీ టు మూవ్ ఇన్ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసిన కాలనీలో మంచి ఏరియాగా డెవలప్ అయిందండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ రావడం జరిగింది, మంచినీటి సౌకర్యం రావడం జరిగింది. ఈ అపార్ట్మెంట్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు. ఈ అపార్ట్మెంట్ నుంచి కేవలం 5 మినిట్స్ ట్రావెల్ డిస్టెన్స్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి రీచ్ అవుతామండి. చెర్లపల్లి రైల్వే స్టేషన్కి కేవలం 5 మినిట్స్లో రీచ్ అవుతాము. ఉప్పల్ మెట్రో స్టేషన్కి 10 మినిట్స్లో రీచ్ అవుతాము. వరంగల్ హైవే రోడ్కి 5 మినిట్స్లో రీచ్ అవుతామండి. ఈ ఫ్లాట్ యొక్క యూడియోస్ వచ్చేసి 39 స్క్వేర్ యార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్లాట్లో ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా చూపిస్తున్నాము. చాలా స్పేషియస్గా రావడం జరిగింది. ఆపోజిట్లో చూసినట్లయితే షెల్ఫ్లతోటి టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి ఎంత పెద్ద సైజ్ టీవీ అయినా ఫిక్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. చాలా నీట్గా రావడం జరిగింది. ఇక్కడ ఫాల్ సీలింగ్ అనేది చేయించడం జరిగిందండి. ఫాల్ సీలింగ్ అంతా చూస్తున్నాను. ఫ్లాట్ యొక్క సైజ్ అన్నది 935 ఎస్ఎఫ్టీ ఉంటుంది. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి ఇది. ఓనర్ దగ్గర నుంచి ఇది మనకి ప్రమోషన్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఫాల్ సీలింగ్ అంతా మరొకసారి చూపించడం జరుగుతుందండి. నీట్గా రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. కిచెన్ ఏరియా అయితే స్పేషియస్గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ ప్లాట్ఫామ్ అనేది మనకి మంచి సైజుగా రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి మనకి సర్వింగ్ ప్లాట్ఫామ్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే పూజా రూమ్ అనేది రావడం జరిగిందండి. పూజా రూమ్ అనేది ఇక్కడ చిన్నగా సెటప్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా చూస్తున్నాము. యూటిలిటీ ఏరియా చూసుకున్నట్లయితే స్పేసెస్గా రావడం జరిగింది. యూటిలిటీ ఏరియాకి వచ్చేసి ఇక్కడ స్లైడ్ డోర్ ఇవ్వడం జరిగింది. యాంటిస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మంచి కార్నర్ బిట్లో కన్స్ట్రక్ట్ చేశారండి. నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది. ఈ అపార్ట్మెంట్కి 3 సైడ్ నుంచి వెంటిలేషన్ వస్తుందండి. ఇటువైపు వచ్చేసి కమ్యూనిటీ హాల్ ఉంటుంది, కాలనీకి సంబంధించింది. ఫ్రంట్ సైడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇటువైపు వచ్చేసి మనకి రోడ్ ఉంటుందండి. నార్త్ ఈస్ట్ కార్నర్లో ఈ అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూస్తున్నామండి. కామన్ వాష్రూమ్ అనేది స్పేషియస్ రావడం జరిగింది. ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి
మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగిందండి. మాస్టర్ బెడ్రూమ్ అంతా క్లియర్‌గా చూపిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్‌లన్నీ క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వెంటిలేషన్ పర్పస్‌లో 2 విండోస్ రావడం జరిగింది. ఇలాగ షెల్ఫ్‌లు రావడం వల్ల ఇది కబోర్డ్ వర్క్ అయితే యూజ్‌ఫుల్ అవుతుందండి. సో, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్‌రూమ్ ప్రొవైడ్ చేశారు. అటాచ్డ్ వాష్‌రూమ్ అనేది క్లియర్‌గా చూస్తున్నాము. వెస్టర్న్ కబోర్డ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ యాంటిస్టిక్ టైల్‌తో ఫ్లోరింగ్ చేశారు. చాలా నీట్‌గా వర్క్ చేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో అనేది మరొకసారి చూస్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా నీట్‌గా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూస్తున్నామండి. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించి సేల్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసి చూస్తున్నామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది స్పేషియస్‌గా రావడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ పర్పస్‌లో విండో ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్‌లో ఉన్నటువంటి షెల్ఫ్‌లన్నీ చూస్తున్నాము. ఇటు పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా చూస్తున్నామండి. నీట్‌గా ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చేయించడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ యొక్క లొకేషన్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. అపార్ట్మెంట్ వచ్చేసి బోడుప్పల్ మున్సిపాలిటీ, చెంగిచెర్ల, అరవింద ఎన్క్లేవ్‌లో కన్స్ట్రక్ట్ చేశారండి. ఈ ఫ్లాట్ యొక్క రేట్ అన్నది ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్, జీఎస్టీ కలుపుకొని కేవలం 54 lakhs మాత్రమే చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైట్‌గా నెగోషియేషన్ అవుతుంది. బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుందండి. స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్న ఫ్లాట్ ఓనర్ నెంబర్‌కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి 2 BHK ఫ్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.